సో ప్రశాంత్ ఇప్పటికీ సింపతి గేమ్ ఉమ్, ఆడుతున్నాడు. సింపతి గేమ్ వల్లే ఇంత దూరం వచ్చాడు అని మీరు అనుకుంటున్నారు? ఒకవేళ ప్రశాంత్ని ఇప్పుడు విన్నర్ చేసే ప్రయత్నంలో విన్నర్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి. ఒకవేళ విన్నర్ అయితే నెక్స్ట్ ఉమ్. ఇలాగే చాలా మంది బయటకు వచ్చి నన్ను తీసుకొని తీసుకొని రిక్వెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. అది రివ్యూవర్ గా ఈ ప్రాసెస్ అంతా నేను చూస్తారు. లేదు లేదు, యాక్చువల్ గా ప్రశాంత్ హౌస్ లోకి వచ్చాడు. ఇప్పుడే అన్నారు కదా ఏంటది, నేను అప్పుడు అన్నా ఆ, అని చెప్పేసి ఒక వీడియో చేశానని. అప్పటికి ప్రశాంత్ మీద ఒపీనియన్ అది ఏమని, బయట వీడియోస్ చేసుకుని వచ్చేసాడు హౌస్ లోకి అని ఆ ఒపీనియన్. కానీ ప్రశాంత్ తన గేమ్ తో ఆ ఒపీనియన్ మార్చుకున్నాడు, నో డౌట్. అసలు టాస్కుల్లో ప్రశాంత్ ని మించినోడే లేడు. నెక్స్ట్ లెవెల్ లో ఆడతాడు టాస్క్, ఏ టాస్క్ అయినా విన్ అవ్వాల్సిందే. సో ఆ అందరూ ప్రశాంత్ లాగా బయట వీడియోస్ చేసేసుకుని లోపలికి వచ్చేసి ఇలా సక్సెస్ అయిపోతారంటే ఎవరు ఎందుకు పోతారు? ఆ పిల్లోడిలో ఆ జీల్ ఉంది. ఆ పిల్లోడు ఏమి ఏదో వీడియోస్ చేసేసి నేనేదో బిగ్ బాస్ హౌస్ ఎంజాయ్ చేయాలి అన్నట్టు రాలేదు. ఆ పిల్లోడు ఆ ఒక ఆశయంతో వచ్చాడు. నేను తనకి ఆ బిగ్ బాస్ మీద ఉన్న ఇంట్రెస్ట్, నేను ఏదో సాధించాలి. హౌస్ లోకి వచ్చి ఏమి శుభ్రంగా కాల్ మీద కాల్ వేసుకుని కూర్చోవట్లేదు, ఆడుతున్నాడు. కాకపోతే తన అదృష్టం ఏంటంటే శివన్న లాంటి ఒక మెచ్యూర్డ్ పర్సన్ సపోర్ట్ దొరకదు. అది అదే సపోర్ట్ అమర్కి సపోర్ట్ దొరికి ఉండుంటే అమర్ కూడా మేబీ తప్పులు చేసి ఉండేవాడు కాదేమో కదా. ప్రశాంత్ సపోర్ట్ దొరికింది. అలాగని ప్రశాంత్ ఏదో ఎప్పుడో అప్పుడేదో వీడియోస్ చేసుకుని ఆ అది లేదు. ఇప్పుడు ఆ ఐడెంటిటీ ప్రశాంత్ లో లేదు. ఇప్పుడు తనకంటూ ఒక మంచి ఐడెంటిటీ తెచ్చుకున్నాడు, నో డౌట్. చాలా మంచి ఐడెంటిటీ తెచ్చుకున్నాడు, విన్ అవ్వడానికి అర్హుడు ప్రశాంత్, నో డౌట్. అండ్ బయట ఆ, ప్రశాంత్ కి సింపతి ఓట్స్ పడుతున్నాయా, లేదంటే గేమ్ అని చూసి ఓట్స్ వేస్తున్నారు? అంటే తనకు వచ్చే ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ చూసినా, లైక్స్ చూసినా, ఆ సాంగ్స్ కి, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ కి చాలా మంది ఓట్స్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఎలా పడుతున్నాయి అనుకుంటున్నారు ఓట్స్? యాక్చువల్ గా ప్రశాంత్ ని ఆ ఇంతకు ముందు సీజన్ లోనే తను ఈ వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాడు. సో అందరూ నాకు షేర్ చేసేవారు అప్పుడే, అక్క ఇది మీరు కూడా షేర్ చేయండి, మీ స్టోరీస్ లో పెట్టండి అని. సో అప్పుడు నేను నా స్టోరీలో ఒకటే పెట్టా, ప్రశాంత్ ఎందుకు ఇలాంటి వీడియోస్ చేసుకుంటావు, నీకు బిగ్ బాస్ కి వెళ్ళాలని ఉందా, శుభ్రంగా ఎవరికి 2 లక్షలు ఇచ్చి రికమెండ్ చేసిన వెళ్ళు, ఇలా వీడియోస్ తో ఎవరు తీసుకోరని. ఆ టైంకి ఆ పిల్లడికి ఫాలోవర్స్ ఎంతమంది ఉంటారంటే ఒక 100K ఫాలోవర్స్. ఇప్పుడు ఎంతమంది అయితే ఒక 700 ఎంతో ఉన్నారు కదా ఇప్పుడు ఫాలోవర్స్. 800K. వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా బిగ్ బాస్ ఫ్యాన్సే. ఎక్కువ మంది బిగ్ బాస్ ఫ్యాన్స్. ఎందుకంటే ఆ పిల్లోడు వీడియో పెడతాడు, అన్నా నేను బిగ్ బాస్ కి వెళ్ళాలనుకుంటున్నాను అన్న, ప్లీజ్ అన్న ఈ వీడియో నాగార్జున గారి దగ్గరికి వెళ్ళే వరకు షేర్ చేయండి అన్న అని వీడియో పెట్టేవాడు. అది వైరల్ అయ్యేవాడు, వైరల్ అయ్యేది. ఆ చూడండి ప్లీజ్ పంపండి పంపండి అని చెప్పేసి. సో అలా వచ్చిన ఫాలోవర్స్ లో ఎక్కువ మంది బీబీ ఫ్యాన్సే. సో తన ఫాలోవర్స్ లో ఎక్కువ మంది బీబీ ఫ్యాన్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఓట్స్ పడతాయి కదా. పడుతున్నాయి. రెండు, తన రైతు బిడ్డ. సో విలేజ్ ఆడియన్స్ రైతు బిడ్డకి అట్రాక్ట్ అవుతారు కదా. సో దట్టు మనిషి మంచోడు, ప్రశాంత్ మనిషి మంచోడు, జెన్యున్ గా ఉంటాడు. ఏ సాధారణంగా విలేజ్ పిల్లలు అంటే మన హౌస్ లో చూసాం కదా, ప్రతి ఒక్కళ్ళు ఏంటో సిటీలో పెరుగుతారు, బూతులు మాట్లాడతారు. ఇన్ని రోజుల్లో ఒక రోజైనా ప్రశాంత్ నోట్ నుంచి బూతులు విన్నామా? వినలేదు కదా. నచ్చుతుంది అది జనాలు. సో బిగ్ బాస్ ఆడియన్స్ వల్ల ఓట్స్ పడుతున్నాను. అయితే ఇందాక మీరు మాట్లాడుతూ ఆ, ప్రశాంత్ 2 లక్షలు ఇచ్చేసి బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళొచ్చు కదా అని ఒక మాట అన్నానని చెప్పారు కాబట్టి, అలా నేను స్టోరీలో వెళ్తున్నారా అలాంటి చాలా నిజంగానే? పెడతా. ఆ, అలా వెళ్తున్నారా వెళ్తారు, నిజంగానే? వెళ్తారు. రికమెండేషన్ ఉంటే ఎందుకు వెళ్ళరండి, వెళ్తారు, ఉమ్, ఖచ్చితంగా వెళ్తారు. ఉమ్. మరి ఇప్పుడు 2 లక్షలేనా? నేను స్టోరీలో పెడతా అలాగా, బాబు చిట్టి ఇలా ట్రై చేయకండి, శుభ్రంగా ఎవరైనా డబ్బులు ఇచ్చి రికమెండ్ చేసుకోండి అని పెడతా నేను స్టోరీస్ లో. అంటే 2 లక్షలే ఇమ్మని కాదు, అంటే మీరు రికమెండ్ చేసుకోండి, అంతేగాని ఇలా వీడియోస్ చేసినంత మాత్రాన్ని తీసేసుకోరు అన్నది నా ఉద్దేశం. అంటే బిఫోర్ ఏమైనా జరిగినాయి అట్లా మీ దాకా వచ్చినాయి అందుకే ఆ మాట అన్నారా అని అడుగుతున్నా. వెళ్తారండి చాలా మంది. ఏంటంటే పాపులారిటీ కోసం. ఇప్పుడు బిగ్ బాస్ కి వెళ్తే ఏమవుతుందంటే నెక్స్ట్ లెవెల్ పాపులారిటీ వస్తుంది. వాళ్ళు కొన్ని వీక్స్ ఉంటే చాలు. బిగ్ బాస్ అంటే ప్రతి ఒక్కళ్ళు చూస్తారు కదా. సో వాళ్ళకి నెక్స్ట్ లెవెల్ పాపులారిటీ వస్తుంది. బయటకు వచ్చి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకో అబ్బా, నీకు బోల్డ్ వ్యూస్ వస్తాయి. సింపుల్, నువ్వు బిగ్ బాస్ కి వెళ్ళు, బయటికి రా, ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకో, నెక్స్ట్ లెవెల్ వ్యూస్ వస్తాయి. చాలు. ఆ పాపులారిటీ కోసము లేదా పేరు తెచ్చుకోవడం కోసము అంత ఈజీగా ఎందుకు తీసుకుంటుంది బిగ్ బాస్? తీసుకోదు.
ఉమ్, వాళ్ళెవరో బాగా పాపులారిటీ ఉన్న వాళ్ళని ఆ అలాంటి ఇప్పుడు షన్ను ఉన్నాడబ్బా. ఓకే, షన్నుని బిగ్ బాస్ తీసుకోవాలంటే షన్ను వెళ్ళి బేబీ టీం నన్ను తీసుకోరా ప్లీజ్, ఇలా రిక్వెస్ట్ చేసుకునే అవసరం ఉండదు. సో ఇలా ఎవరైతే కొంతమంది పాపులర్ ఉంటారో వాళ్ళు ఎవరో రిక్వెస్ట్ చేసుకోరు, వీళ్ళ నుంచి ఆఫర్స్ వెళ్తాయి బేబీ టీం నుంచి. ఆ ఇప్పుడు మన ఈ బీబీ సెవెన్ లో కూడా ఆల్మోస్ట్ చాలా మందికి బీబీ టీం నుంచి వెళ్తాయి ఆఫర్స్. కొంతమందికి మాత్రం రికమెండేషన్స్ ఖచ్చితంగా ఉంటాయి.